జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ ఎంత దారుణమైందో ఒకసారి చూడండి. మన హిందూ దళిత బిడ్డలను ఈ జిహాదీ ముండా కొడుకులు ఏ విధంగా వాడుకుంటున్నారో తెలిస్తే ఊళ్ళట్టే మండిపోతుంది. మరి దారుణంగా మన పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉండదు. ఇంకొకటి ఏంటంటే, మన తెలివి తక్కువతనము, మన అమాయకత్వం కూడా మనం నాశనం అయిపోవడానికి ఒక కారణం అనమాట, స్వార్థంతో పాటు. అర్థమవుతుందా? సరే, ఒకసారి న్యూస్ చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. పైకి మాత్రం జై భీమ్ జై భీమ్ ప్రకటనలు గుప్పించేటటువంటి కొంతమంది జిహాదీగాళ్ళు అదే దళిత వర్గానికి చెందినటువంటి మైనర్ బాలికలను తమ జిహాదీ కార్యక్రమాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఎంత దారుణమైన విషయం చూడండి. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలా, జై భీమ్ అనే వాళ్ళంతా కూడా మన దేశాన్ని ప్రేమించే వాళ్ళు కాదు. పేరుకేమో మేము అంబేద్కర్ అభిమానము, ఆయనకు మేము వారసలము, అంబేద్కర్ అడుగుజాడలో మేము నడుస్తామని చెప్తారు. అంబేద్కర్ గారు ఈ దేశం కోసం బతికినాడు, ఈ దేశం కోసం పనిచేసినాడు, ఈ దేశం కోసం తన విలువైనటువంటి జ్ఞాన సంపదన అందించినాడు. అలాంటిది ఆయన వారసం అని చెప్పుకుంటా ఈ దేశానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందూ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేసుకుంటా పోతారు ఈ కల్తీ వాళ్ళంతా కూడా. వీళ్ళ కల్తీ వాళ్ళలో ఇంకా అంతకుమించి ఎక్కువ మాట్లాడినా కూడా తప్పేం లేదు. ఎందుకంటే వీళ్ళ చేష్టలు, వీళ్ళ కథలు ఆ మాదిరిగా ఉంటాయి. భారతదేశంలో జిహాద్ చేయడానికి తమ వర్గానికి చెందినటువంటి ఆడవాళ్ళను ఉపయోగించుకోకుండా హిందూ దళిత మైనర్ బాలికలను వాడుకుంటున్నారు. అంటే వీళ్ళు తేరగా ఉండారేడా? మీ ఆడవాళ్ళు మాత్రం ప్రత్యేకంగా తయారైనారా? మా బిడ్డలు మాత్రం వీళ్ళు వేరేనా? ఏంది ఇదంతా కూడా? ఇప్పుడు ఈ విషయం అంతా కూడా వెలుగులేకొచ్చింది. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మన దేశంలో కాశ్మీర్ తర్వాత కేరళ రాష్ట్రం అనేది జిహాదీలకు పుట్టినీళ్ళు. మామూలు కాదు. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలా, కొన్ని విషయాల్లో కాశ్మీరే బెటర్ అనుకోవచ్చు. ఎందుకంటే కరోనా వచ్చిందియా, కరోనా వస్తే దేశంలో ఫస్ట్ యాడ్కి వచ్చింది దీని అమ్మనాకుడిది కేరళకే వచ్చింది. అంతెందుకు, ప్రపంచంలో మక్కా మసీద్ తర్వాత రెండో మసీద్ ఎక్కడ ఉంటుంది తెలిసిన? కేరళలోనే ఉంటుంది. అర్థమైందా? అట్ట లేనిపోని దరిద్రాలకన్నిటికీ కూడా నిలయం ఏంటంటే ఈ కేరళనే. కేరళ ఒకప్పుడు దేవభూమిగా ఉంటుంది. అట్లాంటి కేరళను వీళ్ళు ఏ విధంగా తయారు చేసి పెట్టారంటే భగవంతుడా, అది మాటల్లో చెప్పలేం. ఆ మాదిరిగా కేరళలో ఈ జిహాదీగాళ్ళ జనాభా విపరీతంగా ఉంటుందన్నమాట. పైగా కేరళ ప్రభుత్వాన్ని శాసించే స్థితిలో ఈ కేరళలోని జిహాదీలు ఉన్నారు. వీళ్ళు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందూ అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి ఎత్తుకుపోవడం, తర్వాత వాళ్ళని బలవంతంగా మతం మార్చి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత జిహాదీలుగా మార్చడం వంటి నికృష్ట పనులకన్నిటికీ కూడా ఒడిగడుతూ ఉంటారు. ఇప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మీరు కేరళ స్టోరీ అని చెప్పేసి ఒక మూవీ ఒకటి ఉంటుంది. ఎంత చక్కగా కళ్ళకు కట్టినట్టు దాంట్లో చూపిస్తారంటే, ఈ ముస్లిమేతర అమ్మాయిలను ఏ విధంగా ట్రాప్ చేస్తారు, వాళ్ళని ఏ విధంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళని ఏ విధంగా తీసుకొని పోయి ఈ తీవ్రవాదంలోకి, వ్యభిచారంలోకి బలంగా నెడతారు అనేది దాంట్లో కళ్ళకు కట్టినట్టు చూపించారు. మీరు గన ఇంతవరకు చూడకపోతే మీ కళ్ళు తెరుచుకోవాలంటే, మూసుకుపోయిన కళ్ళు మీకు తెరుచుకోవాలంటే, ఏలా ఇబ్బందిలా ఇంట్లో ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ, ఎవరైనా అమ్మలు కావచ్చు, కూతురు బిడ్డలు కావచ్చు, తోడబుట్టినోళ్ళు కావచ్చు, నలుగురితో కలిసి ఆ సినిమా చూడండి. ఏదన్నా ఒకటి రెండు సీన్లు మనం చూడలేనట్లు ఉంటాయి. మీకు అర్థం అవుతుంది ముందే. వాటిని కావాలంటే కొంచెం ఫార్వర్డ్ చేసుకొని చూడండి. అసలు లవ్ జిహాద్ అనేది ఎట్టుండాదో, అది ఎట్ట జరుగుతుందో, దాని మాయలో పడి ఎన్ని కొంపలు కూలిపోతున్నాయో, ఎంతమంది ఆడబిడ్డలు బతుకు సిదిమేస్తారో బాగా అర్థం అవుతుంది. దయచేసి మీకు పుణ్యం ఉంటుంది, మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నా, ఖచ్చితంగా ఆ సినిమా ఒకసారి చూడండి, మీ బిడ్డలు కూడా చూపించండి. అది నేను కోరుకునేది. సరే, ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ అనే నగరం ఒకటి ఉంటుంది అనమాట. ఇది పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఈ ప్రయాగ్రాజ్ జిల్లాలోనే లిలత్ అనేటటువంటి ఒక ఊరు ఒకటి ఉంటుంది. ఈ ఊరిలో ఉన్నటువంటి ఒక మైనర్ బాలిక, అది కూడా ఒక దళిత బాలిక సంబంధించిందే ఈ న్యూస్ అంతా కూడా. ఆ బిడ్డ వయసు వచ్చేసి 16 సంవత్సరాలు. ఇక ఆ లిలత్ అనే గ్రామంలో కూడా జిహాదీల సంఖ్య ఎక్కువగానే ఉంటుందంట. అయితే ఈ లిలత్ గ్రామంలోని ఒక రేషన్ డీలర్ ఇంట్లో పెళ్లి జరిగిందనమాట. ఆ పెళ్లికి మన దళిత బిడ్డ కూడా పోయింది. సరే, ఊళ్ళో అన్నాక అందరూ కలిసే ఉంటారు, అట్లా జరుగుతూ ఉంటాయి. ఆ పెళ్లికి మన దళిత బిడ్డ కూడా పోయింది. అయితే ఆ పెళ్లికి అదే గ్రామానికి చెందినటువంటి దర్కాషా బానో అనేటటువంటి ముస్లిం యువతి కూడా వచ్చింది. చూడండి, ఆ ముస్లిం యువతి అయినటువంటి దర్కాషా బానో ఒక జిహాదీ అన్నమాట. ఆమె ఈ మైనర్ బాలికలందరినీ కూడా ఈ మోసపూరిత మాయ మాటలతో బొట్ల వేసుకునేది వాళ్ళందరినీ కూడా కేరళ పంపిస్తూ ఉంటుందంట. ఇక ఆ పెళ్లిలో ఈ దర్కాషా బానోకు మన దళిత అమ్మాయి ఎదురుపడింది. ఇంకేమన్నదా కథం అంతే. ఇక ఆ దళిత బిడ్డకు
ఏడలేని మాయ మాటలన్నీ కూడా చెప్పి ఎవరేం చేస్తారు మనల్ని ఎవరు ఆపుతారులే అనుకొని ఏమే ఆమెను ఎట్టం హొట్ట నమ్మించింది. ఏమి చెప్పిందో దుర్మార్గురాలు, ఎన్ని మాయ మాటలు చెప్పిందో, ఏమి ప్రలోభ పెట్టిందో, ఏమేమి చేసిందో తెలియదు. మొత్తానికైతే ఈ దర్కాషో బానో తన సహచరుడైనటువంటి మహమ్మద్ కైఫ్ ఫోన్ చేసిందనమాట. చూడండి ప్లాన్ చూడండి. ఇక ఆ మహమ్మద్ కైఫ్ అనేవాడు తన బండి మీద ఈ దర్కాషో బానోను అదేవిధంగా మన దళిత బిడ్డను ఇద్దరిని కూడా ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్కి తీసుకొని పోయి ఆ డ్రాప్ చేశాడు. ఇక ఈ దర్కాషో బాను ఏం చేసిందంటే మన దళిత బిడ్డను తీసుకొని ఢిల్లీకి పోయిందియా. ఢిల్లీకి చేరుకున్న తర్వాత కేరళ ట్రైన్ ఎక్కి మన దళిత బాలికను ఆ ట్రైన్లో కేరళకి తీసుకొని పోయింది. ఇక కేరళ వెళ్ళిన తర్వాత మన దళిత మైనర్ బాలికను ఒక రహస్య గృహంలోకి తీసుకొని పోయినారంట. చూడండి మీకు ఇక్కడ ఇంకొకటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఫ్రీలాన్సర్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఒకటి ఉంటుంది, ఫ్రీలాన్సర్ అంటారనమాట. అది చూడండి ఒకసారి. ఇదే విధంగా అమ్మాయిలను ఏ విధంగా ట్రాప్ చేస్తారు అనేది కూడా దాంట్లో కూడా చాలా పక్కాగా క్లియర్గా చూపిస్తారు. వాళ్ళని ట్రాప్ చేయడము, వాళ్ళని జిహాదీలుగా తయారు చేయడము, వాళ్ళ ద్వారా ఈ బాంబు పెళ్ళిళ్ళకు వీటికన్నిటి కూడా పాల్పడము, ఇట్లా ఈ జిహాదీ కార్యక్రమాలని కూడా జరిపించడం ఎట్లా చేస్తారనేది కూడా ఆ ఫ్రీలాన్సర్ వెబ్ సిరీస్లో చాలా స్పష్టంగా చూపిస్తారు. మీరు కనుక ఒకవేళ చూడకపోతే అది కూడా ఖచ్చితంగా చూడండి. చాలా జ్ఞానోదయం అవుతుంది. ఏకంగా ఎవరిని మన హిందువులనే కాదు స్వామి, ముస్లింలు కూడా, ముస్లిం అమ్మాయిలు కూడా ట్రాప్ చేసి వాళ్ళని జిహాదీలుగా ఎట్లా మారుస్తారు, ఏది కుటుంబం మొత్తాన్ని ఏ విధంగా ట్రాప్ చేసి వాళ్ళని జిహాదీలుగా ఎట్లా తయారు చేస్తారనేది ఆ ఫ్రీలాన్సర్ వెబ్ సిరీస్లో అంత బాగా చూపిస్తారనమాట. మీరు చూడకపోతే అది కూడా ఒకసారి చూడండి. ఇకపోతే ఇప్పుడు ఈ అమ్మాయిని ఎక్కడికైతే తీసుకొని పోయినారో అదే ఇంట్లో చాలామంది అమ్మాయిలు అదేవిధంగా ఈ జిహాదీగాళ్ళంతా కూడా ఉన్నారంట అక్కడ. వాళ్ళని చూసి మన దళిత బిడ్డ భయపడిపోయింది. ఇదేందిరా స్వామి, ఈ మొండ ఏమో ఒకటి చెప్పింది, ఏడు చూసేనేమో అంతా ఇదేంది గందరగోళంగా ఉండదని చెప్పేసి భయపడిపోయింది. నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతానని చెప్పి అడిగినా కూడా వెళ్ళనీయకుండా మన దళిత బిడ్డను బలవంతంగా అక్కడ కూర్చోబెట్టి మతం మారమని చెప్పేసి చిత్రహింసలు పెట్టారంట. ఎంత దారుణమయ్యా. చివరికి ఆ అమ్మాయిని మతం మార్చి ఇక ఆ అమ్మాయికి జిహాదీను ఏ విధంగా చేయాలో నేర్పించసాగినారు. చూడండి, అంటే ఇంకా తప్పలా. అంటే ఆ దళిత అమ్మాయిని ఒక మానవ బాంబుగా తయారు చేయాలని చెప్పేసి ఈ జిహాదీలంతా కూడా ప్రయత్నించసాగినారు. అయితే ఈ విషయాన్ని మొత్తం కూడా అర్థం చేసుకున్నటువంటి మన దళిత బిడ్డ ఎలాగోలా అర్ధరాత్రి అక్కడి నుంచి ఆ రైల్వే నుంచి తప్పించుకొని వచ్చి రైల్వే స్టేషన్కి చేరుకునింది. అయితే ఈ అమ్మాయి తెలివిగా ఒక పని చేసిందియా. రైల్వే స్టేషన్కి పోయి ఉత్తరప్రదేశ్కు ఫోన్ చేసిందంట. ఇక ఉత్తరప్రదేశ్ పోలీసులు రంగంలోకి దిగినారు. వాళ్ళు ముందుగానే చాలా యాక్టివ్. ఆ అమ్మాయిని వెంటనే రైల్వే పోలీసుల దగ్గరికి పోమని చెప్పి రైల్వే పోలీసులతో మాట్లాడి ఆ అమ్మాయికి భద్రత కల్పించారు. ఏది మళ్ళీ ఈ రాక్షస జాతి అంతా కూడా వచ్చి ఆ అమ్మాయిని మళ్ళీ బలవంతంగా తీసుకొని పోకుండా. అర్థమైందా? ఇక హుటాహుటిన కేరళకు చేరుకున్నటువంటి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆ అమ్మాయిని భద్రంగా తిరిగి ప్రయాగ్రాజ్కి అయితే తీసుకొచ్చారు. అయితే ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి యోగి ప్రభుత్వం అంత ఈజీగా వదిలిపెట్టలా. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి 3 పోలీసు బృందాలను కేరళకు పంపించారు. చూడండి, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కేరళ పోలీసులు కూడా ఉత్తరప్రదేశ్ పోలీసులతో కలిసి ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంట. అయితే ఇది జిహాదీ విషయం కావడంతో ఈ కేసులోకి ఎన్ఐఏ కూడా ప్రవేశించింది. ఎందుకంటే ఇదంతా టెర్రరిజంకి సంబంధించిన విషయం కాదు ఇదంతా కూడా. అందుకని చెప్పేసి ఎన్ఐఏ కూడా ఇన్వాల్వ్ అయిందనమాట. ఇక ఈ కేరళ మాడ్యూల్ జిహాదీల కోసం కేరళ అంతటా కూడా పెద్ద ఎత్తున వేట అయితే కొనసాగిస్తున్నారు. అది విషయం. పైకి మాత్రం మీరు మేము తిట్టామని చెప్పి వాళ్ళ గాయలే చెప్పేది. చెప్పాలంటే మనమే ఇక్కడ ఎరిపప్పలు ఎవరంటే మనమే. మన అమాయకత్వం, మన స్వార్థము, మన తెలివి తక్కువతనంతో ఇక్కడ నాకు సంకనాయక పోతుంది. అర్థమవుతుందా? పైకి ఏమో మాయ మాటలన్నీ బాగానే చెప్తారు. మన దళిత అమ్మాయిలను జిహాదీలుగా ఈ విధంగా వాడుకుంటారు. ఒక దళితులన్నే కాదు, ఎవరు వాళ్ళ బుట్టలో పడితే వాళ్ళ బతుకల్లా కథమే, ఇంకంతే నాశనం అయిపోయినట్టే ఆ మారి చేస్తారు. కాబట్టి ఈ జిహాదీగాళ్ళకు వీలైనంత వరకు దూరంగా ఉండండి. వాళ్ళు చెప్పే మాయ మాటలు ఎవరు నమ్మగాకండి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఇంట్లో వాళ్ళను అదేవిధంగా మీ ఇరుగు పొరుగు వాళ్ళను కూడా కాపాడుకోండి. అది ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా మింగిపారు దొబ్బుతున్నారు. అది అటు జరుగుతుంది. అర్థమైందా? నేను ఏదైనా చెప్పాలనుకున్నా కూడా ఓపెన్గా కొన్ని నియమ నిబంధనలకు కట్టుబడి నేను చెప్పలేకపోతున్నా. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.